హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. చూస్తున్నారు కదా, రాబారికి రింగ్ అనేది పైన పెట్టి తయారు చేయటం జరిగిందండి. రింగు గోటం చూసుకున్నారు కదా, పై గోటం అన్నమాట. కొన్నిటికేమో పైన పెడతాము, కొన్నిటికేమో మధ్యలో ఉంటుంది, కొన్నిటికేమో కింద పెట్టి తయారు చేస్తామండి. ఇవన్నీ కూడా గోటం రాబార్లండి. దీనికి సంబంధించిన వివరాలు అనేవి నేను ఈ వీడియోలో అన్నీ కూడా చెప్తానండి. ఇది ఎవరికి ఇస్తున్నాము, ఏ ఊరు పంపిస్తున్నాము అనేది కూడా నేను వీడియోలో మొత్తం చెప్పుకుంటూ వెళ్తాను. ఆ అన్న వాళ్ళని కూడా మీకు చూపిస్తానండి. దయచేసి మీరు వీడియోని మాత్రము చివరి వరకు చూడండి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో మంచిగా ప్రశాంతంగా కూర్చొని వీడియో చూస్తూ వినండి. అన్ని వివరాలు చెప్పే బాధ్యత నాది. అప్పటికి మీకు ఇంకేమైనా అర్థం కాకపోయినా, లేదంటే మీకేమైనా ట్రాలీ కావాలి అన్నా నన్ను సంప్రదించండి. నా నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఆలస్యం చేయకుండా నేనైతే వీడియో మొదలు పెడతాను. పదండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఇది వచ్చేసి ఇప్పుడు కొత్త ట్రాలీ అండి. ఈ కొత్త ట్రాలీని మనము పోతిరెడ్డిగూడెము గ్రామము, గుండాల మండలము, భద్రాద్రి కొత్తగూడెము జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి ఈ సమ్మయ్య గారి కోసమైతే ప్రత్యేకంగా తయారు చేసి పెట్టడం జరిగిందండి. ఇదైతే ఒక కొత్త ట్రాలీ అండి. మా చిరునామా అయితే ఖమ్మం అండి. ఖమ్మం నుంచి గుండాల మండలంలో ఉన్నటువంటి పోతిరెడ్డిగూడెంకి అయితే దీన్ని పంపిస్తామండి. అయితే అన్నవాళ్ళే ట్రాక్టర్ వేసుకొని వచ్చి తీసుకొని వెళ్తామని చెప్పారండి. మీకు అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. దయచేసి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తూ వింటూ ఉండండి. మీకు అప్పుడే అన్ని వివరాలు కూడా అర్థమవుతాయి. తప్పుగా అనుకోమాకండి. మీకోసమే నేను చిన్నగా అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. మా చిరునామా అయితే ఖమ్మం అండి. మా దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరల్లో అయితే లభిస్తాయండి. మీకు ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి పాత ట్రాలీలు ఏమైనా అమ్మే ఉద్దేశం ఉంటే నన్ను సంప్రదించండి. లేదంటే మీకేమైనా కావాలి అన్నా, మీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు కండిషన్లోవి కావాలి అన్నా నన్ను సంప్రదించండి. నేను ఏ విధంగా అయినా మీకు సహాయపడగలనండి. మన దగ్గర వచ్చేసి కొత్తవి, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలో లభిస్తాయండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీఎన్ఆర్ ట్రాలీస్లో ట్రాలీలు అనేవి పెడుతూ ఉంటామండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బొమ్మను కూడా నొక్కి పట్టండి. ఇలాంటి మంచి ట్రాలీల కోసము మన ఛానల్ని కొంచెం చూస్తూ ఉండండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంచెం చెప్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్కి లైకులు చేయండి, షేర్లు చేయండి, అదేవిధంగా కమెంట్లు కూడా చేస్తూ ఉండండి. మీ వంతు సహాయంగా కొంచెం ఇలా చేస్తూ ఉండండి. నేనైతే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కింద కట్టలు చూశారు కదా, కట్టలు వచ్చేసి లారీ కట్టలండి. 3 ఇంచుల లారీ కట్టలు ఉంటాయి. కింద ఛానల్స్ కూడా చూసుకోండి. కింద మొత్తం వైజాగ్ స్టీలే వాడటం జరిగిందండి దీనికి. ఇకపోతే యాక్సిల్ విషయానికి వస్తే, యాక్సిల్ వచ్చేసి 13, 16 సైజు కలిగినటువంటి యాక్సిల్ అండి. టైర్లు కూడా చూశారు కదా, రీ బటన్ టైర్లు, డిస్కులు కూడా రింగు డిస్కులు అండి. మన దగ్గర ఉండేటటువంటి కొత్త ట్రాలీలకి రీ బటన్ టైర్లు మాత్రమే ఇస్తామండి. సీల్ టైర్లు అనేవి ఇవ్వము. మీకు ఒకవేళ సీల్ టైర్లు వేసుకునే ఉద్దేశం ఉంటే మీరే ప్రత్యేకంగా కొనుక్కోండి. నా టైర్లకైతే ఎంత ఖర్చు వస్తుందో ఆ ఖర్చు అనేది నేను తగ్గిస్తానండి. మన దగ్గర మాత్రం ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టే చెప్పడం జరుగుతుందండి. అదొక్కటే నమ్మకంగా అయితే నేను పనిచేస్తానండి. ఇకపోతే మనకు వచ్చేసి వీడియోలు కావాలి అంటే యూట్యూబ్లో టీఎన్ఆర్ ట్రాలీస్ అని ఒక ఛానల్ ఉందండి. దాన్నే చూడండి. ఇప్పుడు చూస్తున్న ఛానల్ టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానలేనండి. అదేవిధంగా మీకు ఒకవేళ ఫొటోస్ కావాలి అంటే ఫేస్బుక్లో టీఎన్ఆర్ ట్రాలీస్ ఉంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా టీఎన్ఆర్ ట్రాలీస్ ఉందండి. ఫొటోస్ కావాలి అనుకుంటే, ఫోటోలే చూడాలి అనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూడండి. వీడియోలు కావాలనుకుంటే మాత్రం యూట్యూబ్లో చూడండి. ఇదొక చిన్న గమనిక, అదొక్కటే కొంచెము గుర్తుపెట్టుకోండి. అయితే చూశారు కదా, ఈ కొత్త ట్రాలీని అయితే మనము పంపించడానికి అయితే సిద్ధం చేశామండి. అన్న వాళ్ళు కూడా బయలుదేరామని చెప్పారు. ట్రాక్టర్ వేసుకొని వస్తున్నారండి. రాబార్ చూశారు కదా, వైజాగ్ ఉక్ అని కనిపిస్తుంది. కింద ఛానల్స్ కూడా వైజాగ్ ఉక్ అని కనిపిస్తుంది. మీకు చేయబెట్టి చూపిస్తా చూడండి ఒకసారి. సిలిండర్ కూడా 20 టన్నుల సిలిండర్ అండి. దీనికి మనం 20 టన్నుల సిలిండర్ వెయ్యమని అన్న అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, వైజాగ్ ఉక్ అని కనిపిస్తుంది. చేయబెట్టి చూపిస్తున్నాను, వైజాగ్ ఉక్ అని కనిపిస్తుంది. మన దగ్గర మాత్రము ఏదైనా కానీ ఒక 5-10 అడ్వాన్స్ ఇస్తే ఖచ్చితంగా తయారు చేసి అయితే పెడతానండి. నేను
డిమాండ్ అయితే ఎక్కువ చేయనండి. చూడండి ఇక్కడ వైజాగ్ ఉక్కు అని పని కనిపిస్తుంది. చెప్పా కదా, ఇదైతే సమ్మయ్య గారి కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేసి పెట్టామండి. ఇంకొక విషయం మర్చిపోయానండి, దీనికి ఉన్నటువంటి బొమ్మలు అయితే క్రిస్టియన్కి సంబంధించినటువంటి బొమ్మలు వేయటం జరిగిందండి. మన దగ్గర హిందూ బొమ్మలు, క్రిస్టియన్ సంబంధించిన బొమ్మలు, అదేవిధంగా ముస్లింకి సంబంధించిన బొమ్మలు, ఈ 3 రకాలుగా వేస్తామండి. కొంతమంది ఏంటంటే కుడి పక్క ఎడం పక్క పూర్తిగా అయితే పేర్లతో రాయమంటారండి. వాళ్ళ పిల్లల పేర్లతో పూర్తిగా రాయమని చెప్తారు. శిలవ బొమ్మ వేసాం చూశారు కదా. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా నెంబరు, ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి, మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఈ సమ్మయ్య గారు అయితే మన దగ్గరకు వచ్చారండి, తీసుకొని వెళ్ళటానికి. చూపిస్తా పదండి. అన్న వాళ్ళకైతే నేనైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలండి. చాలా దూరం నుంచి, ఇంచుమించు ఒక 120 కిలోమీటర్ల నుంచి అయితే మన కోసము మన ట్రాలీని మన దగ్గర నమ్మకంతో, నాణ్యతతో చేస్తాం కాబట్టి నమ్మకంతో వచ్చి తీసుకొని వెళ్తున్నారండి. అన్న వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు. జాగ్రత్తగా వెళ్ళండి అన్న. మళ్ళీ ఇంకో ట్రాలీతో కలుస్తానండి. ఒక లైక్ చేయండి. మీ టిఎన్ఆర్.